దేశమంతా అటువైపే చూస్తుంది. దేశం మొత్తం అటువైపే, దేశమంతా అటువైపే, దేశం నాయకులందరూ అటువైపే, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా దేశంలోని రాజకీయ పక్షాలందరూ కూడా అటువైపే చూస్తున్నారు. అందరి చూపు అటువైపే, అదే బీహార్. మరి ఎన్నికల సంబంధించిన విషయంలో బీహార్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాలు తీసుకునే మేనిఫెస్టో మాత్రమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మేనిఫెస్టోలో ఎవరు ఎక్కడ ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తారా, ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తారా అనే విషయాన్ని గమనించి ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. మరి రెండు ప్రధాన పార్టీలు, అలాగే ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ అంటే ఇండియా ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ, మరి అలాగే ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలన్నీ కూడా మరి ఎవరికి అభ్యర్థులను ప్రకటించారు. సీట్ల సర్దుబాటు పూర్తి అయిపోయింది. ఇప్పటికే మరి నామినేషన్ల ప్రక్రియ కూడా దాదాపు అయిపోయింది. ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల సంబంధంగా అత్యంత ప్రధానమైన మేనిఫెస్టో అంటే మొత్తం తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతాం, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇస్తామనే విషయానికి సంబంధించిన ఈ యొక్క మేనిఫెస్టో ప్రధానంగా ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి ఈ యొక్క మేనిఫెస్టో ఉంటుంది. ఇప్పటికే ఆర్జేడీ తేజస్విని యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కూటమి ఇండియన్ సెల్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ యొక్క కూటమికి సంబంధించిన విషయంలో మేనిఫెస్టో ప్రకటించారు. మేనిఫెస్టోలో సందర్భంగా దాదాపు 32 పేజీల మేనిఫెస్టోను మరి తేజస్విని యాదవ్ బీహార్లోని సరన్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రకటించారు. దాదాపుగా అన్ని పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అన్ని పార్టీల ఒప్పందంతో, అన్ని పార్టీల అవగాహనతో ఈ యొక్క మేనిఫెస్టోను తయారు చేశారు. ఈ మేనిఫెస్టోలో దాదాపు 32 పేజీలకు సంబంధించి ఈ మేనిఫెస్టోలో అత్యంత ఆకర్షణమైన పథకాలను మాత్రం తేజస్విని యాదవ్ మరి ప్రకటించారు. గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత డిప్యూటీ సీఎంగా మరి తేజస్విని యాదవ్కు ఉంది. అదే నమ్మకాన్ని ప్రజలు కూడా ఇప్పుడు మరోసారి కనిపించబోతున్నారన్న భావన బీహార్ యువతలు నెలకొంది. బీహార్లో ఇప్పటికే అవినీతితో పాటుగా ఇక నిరుద్యోగం రాజ్యం వెళుతుంది, పేదరికం అలాగే ఉంది, విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో మరి అన్ని పడిపోయినటువంటి వ్యవస్థలను చక్కదిద్దాల్సిన బాధ్యత తమపైన ఉన్న విషయాన్ని గుర్తించినటువంటి ఈ యొక్క మహాగఠబంధన్ కూటమి కాంగ్రెస్ ఆర్జేడీ ఆధ్వర్యంలో మరి మేనిఫెస్టోను ప్రకటించి ఈ మేనిఫెస్టోలో మరి ఎన్నో అంశాలు ఇప్పుడు అత్యంత ఆకర్షణీయంగా మారాయి. అందులో ముఖ్యంగా ఒకటి ఈ యొక్క గ్యాస్ ధర, ప్రజలకు నిత్యావసర వస్తువుల్లో ఒకటైనటువంటి గ్యాస్ ధరను 500కి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి యువతకు సంబంధించిన విషయంలో ఎగ్జామ్స్ ఎవరైతే హాజరవుతారంటే ప్రభుత్వ ఎగ్జామ్స్కు, ఏ కాంపిటీషన్ ఎగ్జామ్కి ఎవరైతే హాజరవుతారో వారందరికీ కూడా ఫీజు మినహాయింపు ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి మహిళకు సంబంధించిన విషయంలో మరి ప్రతి నెల 500 రూపాయలు, అలాగే వికలాంగులకు 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ఇవి ఇస్తామని కూడా ప్రకటించారు. అదేవిధంగా మరి స్వయం శక్తి సహాకాలు అంటే మహిళా సంఘాలు అయితే ఇవే ఉన్నాయో వాళ్ళు పనిచేసిన వారికి మరి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని కూడా మరి తేజస్విని యాదవ్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. అంతేకాకుండా మరి భారతదేశంలో అత్యంత వ్యతిరేకత నెలకొన్నటువంటి చట్టం వక్ఫ్ సవరణ చట్టాన్ని కూడా తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలు చేయబోమన్న విషయాన్ని కూడా తేజస్విని యాదవ్ స్పష్టం ఇచ్చారు. ముఖ్యంగా ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి బీహార్లో ఈ యొక్క వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమన్న విషయం కూడా మరి తేజస్విని యాదవ్ స్పష్టం చేయడంతో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతేకాకుండా ఈ యొక్క మహాగఠబంధన్ సంబంధించిన విషయంలో మరి ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీలు వీటన్నిటి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, సంక్షేమ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే నెల రోజుల్లో వారి యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. అలాగే మరి ఎన్డీఏ ప్రభుత్వం గత 20 ఏళ్లుగా మరి నితీష్ ప్రభుత్వం మరి బీహార్లో అధికారంలో ఉంది, అలాగే కేంద్రంలో 10 ఏళ్లుగా మరి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ రాలేదు. పరిశ్రమలు రావాలంటే మరి ఖచ్చితంగా అందుకు తగిన సౌకర్యాలు కల్పించాలి. తాను అధికారంలోకి వస్తే 20 ఏళ్ళు కాదు కదా, కనీసం 22 ఏళ్ళలోనే తాను ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామని, బీహార్ ముఖస్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తామంటారు మరి ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్విని యాదవ్. ఇప్పుడు బీహార్లో ఈ యొక్క తేజస్విని యాదవ్ చేసినటువంటి ప్రకటన మరి ఆర్జేడీ మహాగఠబంధన్ కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రజల్లో అత్యంత ఆకర్షణీయంగా మారింది. ఎటుపోయినా ఎక్కడిపోయినా సరే తేజస్విని యాదవ్కు బ్రహ్మరథం పడుతున్నారు. జనం ఎటు చూసినా మొత్తం జనం భారీ సంఖ్యలో ఆయన సభలకు తల్లి రావడం చూస్తే రాబోయే రోజుల్లో బీహార్ మహాగఠబంధన్లో సమయంలో అధికారంలోకి రావడం ఖాయమన్న విషయాన్ని ఈ యొక్క రాజకీయ పరిశీలకులు, సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే 2-3 విడతలుగా ఈ యొక్క బీహార్ ప్రజల నాడిని చూసినటువంటి ఈ యొక్క సర్వే సమస్యలు గత 3 రోజులుగా అంటే గతంలో జరిగినటువంటి సర్వేలను చూస్తే, ఇప్పటికి సర్వేలను చూస్తే దాదాపుగా 2.5 నుంచి 3% మార్పు వచ్చింది. ఆ మార్పు కూడా ఎన్డీఏకు మైనస్ అయితే ఆర్జేడీకి ప్లస్ అవుతుందంటే మహాగఠబంధన్ కూటమికి అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని ఈ యొక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఇప్పటికే ఈ యొక్క మేనిఫెస్టో కూడా మరింత ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మహాగఠబంధన్ కూటమి నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ 32 పేజీలకు సంబంధించిన విషయంలో గమనిస్తే మాత్రం మహాగఠబంధన్ ఇచ్చినటువంటి హామీలను గమనిస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, పాత పెన్షన్ విధానం అమలు, అలాగే వక్ఫ్ సవరణ చట్టానికి బ్రేకులు, ప్రతి మహిళకు
నెలకు 2,500 పెన్షన్, స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన విషయంలో మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, అలాగే పోటీ పరీక్షల ఫీజుకు సంబంధించి పూర్తి మినహాయింపు, అలాగే దేశానికి పట్టుగొమ్మలైనటువంటి గ్రామాలు ఎలా అయితే ఉన్నాయో అలాంటి గ్రామాలకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయంలో గిట్టుబాటు ధర కల్పించడానికి తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని, ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టుకున్న విషయాన్ని కూడా మహాగఠబంధన్ ఆధ్వర్యంలో సీఎం కాబోయే నేత తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కు 1,500 రూపాయలు. కొత్తగా అంటే విద్యా వ్యవస్థ అధ్వానంగా తయారైంది. విద్యా వ్యవస్థ విలువలు పడిపోయి ఆ విలువలను కాపాడడానికి, విద్యా వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మించడానికి మరి కొత్తగా 136 కళాశాలల ఏర్పాటు కూడా చేస్తామని ప్రకటించారు తేజస్విని యాదవ్. అదేవిధంగా మరి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల దోపిడీని కూడా నివారించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు తన మేనిఫెస్టోలో మరి తేజస్విని యాదవ్. మహాగఠబంధన్ కూటమిలకు సంబంధించిన విషయంలో ఈ యొక్క మేనిఫెస్టో ఇప్పుడు బీహార్ అంతటా మారుమవుతుంది. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఈ యొక్క మేనిఫెస్టోగా మరి అందరూ పరిగణిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఇంతటి హామీలు ఇవ్వలేదు. గతంలో నితీష్ ప్రభుత్వం 20 ఏళ్లుగా అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమం కానీ పేద ప్రజలకు అందలేదు. ఎక్కడ వేసిన గొంగులేదే విధంగా పేదలు అక్కడే ఉండిపోయారు. కానీ పేదలకు సంబంధించిన విషయంలో ప్రత్యేక చట్టాన్ని అమలు చేయడం కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తామనే విషయాన్ని తేజస్విని స్పష్టం చేయడంతో మరి బీహార్ వ్యాప్తంగా ఆర్జేడీ ఆధ్వర్యం, అలాగే మహాగఠబంధన్ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో మారుమూల ప్రాంతాల ఇప్పటికే వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎన్డీఏ కూటమిని అలాగే నితీష్ ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరి ఎన్నికలు జరగడానికి మరి కొద్ది సమయం ఉంది. ఇప్పటికీ ప్రచార హోరు జరుగుతుంది. ఈ ప్రచార హోరులో ఆర్జేడీ మేనిఫెస్టో మాత్రం ప్రతి ఒక్కరి నోట నానుతుంది. ఎందుకంటే దాదాపుగా 32 పేజీలకు సంబంధించిన ఈ యొక్క మేనిఫెస్టోలో దాదాపుగా అన్ని ఆకర్షణీయ పథకాలే, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలేటి. కానీ గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న నితీష్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి మేనిఫెస్టో కానీ ఇలాంటి సంక్షేమ పథకాలని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని మరి తేజస్విని యాదవ్ ఈ విధంగా ఆరోపించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఈ మేనిఫెస్టో తమ ఖచ్చితంగా అధికారాన్ని కట్టబెట్టడం ఖాయమని, ప్రజలు మరి మహాగఠబంధన్ కూటమి వైపే ఉన్నారన్న విషయాన్ని మరి మహాగఠబంధన్ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ప్రజలు ఎవరికి జై కొడతారో, ఎవరికి నై అంటారో వేచి చూడాల్సిందే.